Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక న్యూ ఫైల్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలన్నమాట. విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్లో తీసుకోవాలి. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 తీసుకోవాలి. అండ్ క్లిక్ క్రియేట్. వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం రూలర్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం వ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది, ఇది సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇలా ఇది సెలెక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ రూలర్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి ఫస్ట్ నేను ఒక రూలర్ అయితే తీసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. సో మనం ఇలా సెంటర్లోకి రాగానే రూలర్ అనేది స్నాప్ అయిపోతుంది అనమాట. సో సేమ్ అలాగే ఒకటి హారిజాంటల్ రూలర్ కూడా తీసుకుంటున్నాను. ఓకే, సెంటర్లోకి రాగానే అది మనకు ఇలా స్నాప్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఏరియా ఉంది కదా, ఇది వచ్చేసి మనకు, సో ఇక్కడ మనకి కలర్ఫుల్ ఉంది కదా, సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఏరియా అవుతుంది ఆల్బమ్లో. అండ్ రైట్ సైడ్ వైట్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ పేపర్ అవుతుంది అనమాట ఆల్బమ్లో. ఓకే, సో ఇక్కడ మనం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం లేయర్స్లోకి వెళ్ళి ఒక న్యూ లేయర్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా బ్రష్ టూల్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్రష్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి అనమాట. సో బేసిక్గా మనకు విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్రషెస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఒక బాక్స్ అయితే పాపప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బ్రషెస్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్రషెస్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో బై డిఫాల్ట్ బ్రషెస్ అయితే ఉంటాయి అనమాట. సో మనకు లాస్ట్లో చూసుకున్నట్లయితే డిజిటల్ పెయింటింగ్ ఆల్ బ్రష్ అని ఉంది కదా, సో బ్రషెస్ అనేటివి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీని యొక్క డౌన్లోడ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా దానికోసం ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. జస్ట్ 2 to 3 minutes ఉంటుంది. సో ఒకసారి ఆ వీడియో చూసుకున్నట్లయితే మీకు బ్రషెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అర్థమైపోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి మనం ఇన్స్టాల్ చేసేసుకుంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా బ్రషెస్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మనకు లాస్ట్ క్లౌడ్ అని ఉంది కదా, ఈ బ్రష్ని అయితే నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఏదైనా డిఫరెంట్ కలర్ అయితే పెట్టేసుకుంటాను. మనకు నచ్చిన కలర్ పెట్టేసుకోవచ్చు. ఏ కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను కీబోర్డ్లో బ్రాకెట్ కీస్ ఉంటాయి కదా, వాటితోని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసుకుంటేనేమో బ్రషెస్ తగ్గుతుంది, క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేసుకుంటేనేమో బ్రషెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా నేను బ్రషెస్ అనేవి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటాను. చేసేసుకొని ఇక్కడ ర్యాండమ్గా డ్రా చేసుకుంటాను. సో దానికంటే ముందు మనకి ఇక్కడ ఈ కలర్ అనేది మనకు ఫోర్గ్రౌండ్లో ఉండాలి. సో ఒకసారి ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అది ఫోర్గ్రౌండ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ మనం దీని అయితే ఇలా డ్రా చేసుకోవచ్చు. Ctrl+Z క్లిక్ చేసుకుంటే అండో అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా మనకు నచ్చిన విధంగా డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకే, చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ ఇంకొక డిఫరెంట్ కలర్ తీసుకుంటాను, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా కంప్లీట్గా ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకుంటాను. తీసేసుకొని ఇక్కడ నేను కొంచెం బ్రష్ సైజ్ అనేది తగ్గించుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటున్నాను. Ctrl+Z అండో అయిపోతుంది. సో బేసిక్గా మనం ఇలా క్లిక్స్ అనే చేసుకోవచ్చు ఆర్ క్లిక్ అండ్ పెయింట్ అనే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకు ర్యాండమ్గా డిఫరెంట్గా డిజైన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ర్యాండమ్గా ఒక క్లౌడీ టైప్ అయితే డిజైన్ చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంకొక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకుంటాను. తీసేసుకొని ఇటు సైడ్ డ్రా చేసుకుంటున్నాను. Ctrl+Z. ఓకే, సో ఇలా 3 డిఫరెంట్ క్లౌడ్స్ అయితే నేను డ్రా చేసుకున్నాను. ఓకే, డ్రా చేసేసుకున్న తర్వాత ముందుగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 2 హైడ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఇది ఏదైతుందో అదొక్కటే పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాను. సో బేసిక్గా ఇక్కడ నుంచి నేను ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్లయితే మనకి ఇమేజ్ యాడ్ అయిపోతుంది. సో వన్స్ ఒకసారి ఇమేజ్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసేసుకొని ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఈ కలర్ క్లౌడ్ ఉంది కదా, దీంట్లోకి నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాను. సో ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ షేప్ ఉండాలి, దాని తర్వాత పైన ఇమేజ్ అనేది ఉండాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకు అది ఆ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ సింపుల్ షార్ట్ కట్ ఏంటి అంటే ఈ లేయర్స్ రెండింటి మధ్యలో మనం కర్సర్ ఇలా తీసుకెళ్ళి కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు కర్సర్ అనేది చేంజ్ అయింది, ఇలా సంథింగ్ డిఫరెంట్గా చేంజ్ అయింది. ఒక యారో డౌన్ వచ్చి బాక్స్ అయితే వచ్చింది అనమాట.
సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. సో అలా చేంజ్ అయినప్పుడు ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే సింపుల్గా మనకు అది క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా క్లిప్పింగ్ మాస్క్ చేసేసుకున్న తర్వాత మనం ఇమేజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇమేజ్ లేయర్ సెలెక్షన్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఇలా ఇంక్రీజ్ అయితే చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మనకు కావాలి అనుకుంటే కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని రెండింటిని మనం సెలెక్షన్ చేసుకొని Ctrl+T క్లిక్ చేసుకొని కంప్లీట్గా ఈ ఏదైతే మన షేప్ ఉందో దాన్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో విధంగా మనకు కావాల్సినట్టు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను మూవ్ చేసేసుకున్న తర్వాత ముందుగా నేను ఈ ఇమేజ్ని అయితే సెలెక్షన్ చేసుకుంటాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటాను. సో అప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇమేజ్ అనేది బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయింది. ఓకే, ఆఫ్టర్ దట్ లేయర్స్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గించుకుంటాను. సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 30 అలా పెట్టేసుకున్నాను. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గింది. సో మనకు అట్ ద సేమ్ టైం ఈ షేప్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా మనకు కంప్లీట్గా ఒపాసిటీ తగ్గాలంటే మనం ఈ మూడింటిని ఒక గ్రూప్లోకి వేసుకుందాం. సో షిఫ్ట్ పట్టుకొని మూడింటిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి వేసుకున్నాను. వేసేసుకొని కంప్లీట్ గ్రూప్ యొక్క ఒపాసిటీ అనేది తగ్గించుకుంటాను ఇక్కడ నేను. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్ గ్రూప్లో ఉన్న ఇమేజ్ కానీ షేప్ కానీ ఇమేజ్ చేసిన బ్లాక్ అండ్ వైట్ అడ్జస్ట్మెంట్ కానీ అన్నిటి ఒక ఒపాసిటీ అనేది ఒకేసారి తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 35 అలా పెట్టేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ షేప్ని అయితే సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఇందులోకి మనం ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ని సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇమేజ్ అనేది షేప్ పైన ఉండాలి. ఓకే, ఇమేజ్ని నేను తీసుకెళ్ళి సింపుల్గా షేప్ పైన పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది సింపుల్గా. ఓకే, సో ఇలా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఈ రెండింటిని ఒక గ్రూప్లోకి వేసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దట్ లాస్ట్ ఏది అవుతుందో దాన్ని సెలెక్షన్ చేసుకుందాం. సెలెక్షన్ చేసుకొని దీన్ని కూడా మనం ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైం చేద్దామంటే దీన్ని కూడా ఒక గ్రూప్లోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినట్టు ప్లేస్మెంట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఈ లేయర్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక సాలిడ్ కలర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఇమేజ్కి ఏదైతే బెటర్ ఉంటుందో ఆ కలర్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకు ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఏవైతే కలర్స్ హైలైట్ అవుతున్నాయో ఆ కలర్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్లూ కలర్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ అనేది వచ్చింది. ఈ ఐ డ్రాపర్ టూల్తోని మనం ఇక్కడ కలర్ని అయితే క్లిక్ చేసుకొని సెలెక్షన్ చేసుకున్నాను. ఓకే, సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకున్నాను. సింపుల్గా సాచురేషన్స్లోకి వెళ్ళి కలర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం కావాలి తగ్గించుకోవచ్చు, అట్లా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్లోకి వెళ్ళి బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను లైట్గా కొద్దిగా బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఓకే, చేసేసుకొని సింపుల్ ఇక్కడ నేను ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ కావాలనుకుంటే మనం టెక్స్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని సో క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ అనేది వచ్చిందనమాట. సో దాని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ నేను రీనేమ్ చేసుకుంటాను అనమాట. లైఫ్ టైం కంట్రోలే ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆల్ క్లాసెస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి నేను స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా క్యాలిగ్రఫీ రిలేటెడ్ ఫాంట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఫాంట్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత దీని కలర్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడైతే నేను బ్లాక్ వైట్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. దాన్ని మనం డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోలే ఇక్కడ నుంచి నేను ఫాంట్ అనేది స్క్రిప్ట్ నుంచి సెరిఫ్ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఇలా సెరిఫ్ ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి నేను ఒక డిఫరెంట్ ఫాంట్ అయితే సెలెక్షన్ చేసుకుంటాను. ఓకే, టెక్స్ట్ని మనం ఇక్కడ అలైన్ చేసుకుందాం. సో మెమరీస్ అనేది రైట్ పేజ్లో వచ్చేటట్టు పెట్టేశాను. అండ్ ఈ లైఫ్ టైం అనేది లెఫ్ట్ పేజ్లో వచ్చేటట్టు పెట్టాను. అండ్ రెండింటికి ప్లేస్మెంట్ కూడా కొంచెం ఈక్వల్గా వచ్చే విధంగానే సెట్ చేశాను అనమాట.
అండ్ చూసుకున్నట్లయితే ఫాంట్ అనేది కొంచెం పెద్దగా అయింది. సో రెండింటిని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ సైజ్ అనేది ఇలా తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్మెంట్ అయితే చేసేసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ రూలర్స్ని మనం హైడ్ చేసుకుందాము. సో హైడ్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం ఒకసారి సేవ్ చేసి చూసాం. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఫోటోషాప్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఓకే, 219 అని ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను 219 అని ఫైల్ నేమ్ అయితే సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది మనకు ఫోటోషాప్ ఫైల్ అయితే సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేద్దాం. సో దానికోసం ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తున్నాయి అనమాట. ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మనం జేపీజీ ఫార్మాట్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని క్వాలిటీ వచ్చేసి 100% పెట్టేసుకోవాలి. సో రిమైనింగ్ యాస్టీస్ అలాగే పెట్టేసుకొని సింపుల్గా ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అదే పాత్లో ఒక బాక్స్ పాపప్ అవుతుంది. సేవ్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే అక్కడ మనకు అది సేవ్ అయిపోయింది. సో వన్స్ ఒకసారి సేవ్ అయిపోయిన తర్వాత అది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో 219 ఫోల్డర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది ఇది. సో ఒకసారి డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసి చూద్దాం. సో గైస్ ఇదనమాట. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.